హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిన్న రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మరణించారు. కొంతమూరు దగ్గర రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించారు పాస్టర్ ప్రవీణ్. బుల్లెట్ పై ప్రయాణిస్తూ విజయవాడ నుంచి ఆయన రాజమండ్రికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే హెల్మెట్ ధరించినా కూడా అతని ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో క్రైస్తవులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్నంతా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాస్టర్ ప్రవీణ్ ని ఎవరో కావాలనే చాలా ప్లాన్డ్ గా చంపేశారు అంటున్నారు క్రైస్తవులు. అయితే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్టుగా చెప్తున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల కొవ్వూరు టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు దొరికాయి. అక్కడి నుంచి ఏం జరిగిందో తేల్చాలి అంటున్నారు క్రైస్తవులు. ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ పోస్ట్ మార్టం జరగనుంది. ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మరి ఒకటి, ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా, ఇక్కడ ఇంతమంది అభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా చెప్పే అంశం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితము ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక అంశం అయితే క్లియర్, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిగా నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకి పాల్పడిన వారు ఎవరు, ప్రేరేపించిన వారు ఎవరు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు కేఏ పాల్. అసలు ఏం జరిగిందో తేల్చాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవడి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదు, హత్య అంటూ ఆరోపించారు మాజీ ఎంపీ హర్ష కుమార్. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్సే నాకు ఫోన్ చేసి చెప్పారు, చాలా మంచి మేము చూసామండి బాడీని, ఖచ్చితంగా అది హత్యేనండి. అబద్ధం ఆటలేదు, సాక్షిగా అసలు మనసాక్షిగా చెప్తున్నా, అది ఖచ్చితంగా హత్య లేదు. చూడగానే హత్యం తెలుసు. ప్రవీణ్ పగడాల మరణం తనని ఎంతగానో బాధించింది అన్నారు వైఎస్ విమలారెడ్డి. Yes,